చిలుకూరి బాలాజీ గుడి దగ్గర ఒక అర్చకుడి పైన దాడి జరిగిందట. ఈ దాడి చేసిన ఎవరైనా అంటే వీరరాఘవరెడ్డి అట. వీరరాఘవరెడ్డి ఈయన సినిమా యాక్టర్ అనుకుంటూ అనుకుంటా పాపం ముసలాయనకు దగ్గర రంగరాజన్ అని సిఎస్ ఉంటాడట. ఆయన దగ్గర 70 ఏళ్ళు ఉంటాడు. ఈ వీరరాఘవరెడ్డి పాడైపోయి మరి సినిమా యాక్టర్ అనుకుంటా కానీ పొయ్యి అంట. ఏమయ్యా మరి నాకేమన్నా నిధులు ఇస్తావా? ఏమో మాది రామరాజం స్థాపిస్తున్నాం, మేము రామరాజానికి మీరు సహకరించాలి అని ఇంటికి పోయిందట. ఇంటికి పోయి అన్ని డబ్బులు అడిగితే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఎట్ట అనుకోవాలి చెప్పురి ప్రజలారా. దేవుడు అంటే అందరికి నమ్మకమే, ఎవరు కాదటని చెప్పు, ఎవరి దేవుళ్ళు వాళ్ళు మొక్తారు. అయితే ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర ఏది మన ఉద్యోగం చేశాక ఇంటికి పోయి మీరు మాకు పహలు ఇవ్వాలి, మేము రామరాజు స్థాపిస్తాం, రామరాజు స్థాపిస్తేందుకు నువ్వు పహలు అడుకొని చేయమని ఏ దేవుడు అని చెప్పినాడులా. రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా కానీ మా పేరు మీద గిట్ట దందాలు చేయరని వాళ్ళని చెప్పొచ్చునా? మళ్ళీ ఈ మొదవారు చెప్తాడు, ఈ వీరరాఘవరెడ్డి చెప్తాడు, అదేది తిరుపతి వెంకన్న స్వామి మా ఆంధ్రోడే, తెలంగాణలో దీవిచ్చేది మొత్తం ఈయనే. అంటే ఈ తిరుపతి వెంకన్న స్వామి చెప్పినాడు, నేను ఆంధ్రోని, నువ్వు తెలంగాణని, నువ్వు కర్ణాటకని, నువ్వు బెంగళూరుని గిట్ట చెప్పినాడు. ఈ అంతా ఈ లంగదంద కాకుంటే ఏముంది చెప్పురి. దేవునికి కూడా ప్రాంతానికి పెట్టిరు. దేవుడు అంటే సర్వంతర్యామి అంటారు, అవునా కాదా? అందరికి ఒకటేగా దేవుడు. మరి దేవుని దగ్గర మరి గిసోటి కథలు ఎందుకు పడుతున్నచ్చు నాకు అర్థం కాదు. కానీ పచ్చగా ఉన్న పల్లెలలో నిప్పులు పోదామని గిసోటి ఈ రామసేతు ఏది రామదండ ఏమో పెట్టుకొని కూర్చుడు. మరి దేశం మొత్తం మీ చేతుల్లో ఏమి? మరి ఇప్పుడు మోడీ గారి దగ్గరికి పోయి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి, సార్ మా దేశాన్ని మొత్తం గిట్ట చేద్దాం అనుకుంటున్నాం, మరి ఏమైనా నిధులు కేటాయించామంటే కేటాయించకపోయిడా? అది గుల్లపోయింటి పడి బల్లపోయింటి పడి మాకు పొరగాలం పంపిరు, మీరు మా మా సైన్యంలో తిప్పుకోవాలి, 20 మందిని పంపిరి గీ ఆ ముచ్చట చెప్పేది. ఆ ముసలోడికి దగ్గర 70 ఏళ్ళు ఉన్నట్టున్నాయి. తంతుడు కొడుకు వచ్చి అట్టడే కొడుతున్నాం అయ్యా అంటే కొడుకుని కొడతావు, తండ్రిని కొడతాడు. చూడు ఇలా అహంకారం చూడు ఎట్ట పాడైంది. పక్క ముందు వీడియో వస్తుంది, ఒకసారి చూడరు మీరు. మీకు అబద్ధం అయితే గింత అన్యాయం ఉంటుండొచ్చునా? దేవుని దగ్గర దేవుని పేరు చెప్పి దందాలు చేస్తూ ఎంతమంది లేరు ఇట్లా. ఇది ఎంతవరకు కరెక్ట్? కొనబోయి లోపడేసిరంట. మరి ఈ నెమ్మడి కొంతమంది మొదవాళ్ళు ఉండడం, మరి వాళ్ళు దొరకలేదు. దొరకబట్టి పొద్దుగా సరకాలు దొరుకుతారా లేకపోతే రేపటి వరకు దొరుకుతారా తెలియదు. కానీ ప్రజలారా, దేవుడు అంటే అందరికీ నమ్మకం ఉంటుంది, అందరూ మొక్తారు. ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్తారు. కానీ గిట్లా మతాల పేరు మీద లేని పంచాయలు పెట్టి తీడి పంచాయలు పెట్టి చక్కగా భక్తులకు ఈసోటి పంచాయలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పురి. ఏకంగా తిరుపతి వెంకన్న స్వామిని కొనిపోయి మా ఆంధ్రోడు అయితే మరి ఆంధ్రోళ్ళు ఒకరే మొక్తురా తిరుపతి వెంకన్నని? అందరు కాదా దేవుడు ఆయన? గిట్లా ఇంకా 4 ఆయన అంటే ఇక మా ఇంటోడు అంటాడో లేకపోతే మా కులం కూడా అంటాడు. ఆ దేవుని కులం కూడా అట్టగడుతుండొచ్చు. ఇక రాంగ ఇప్పుడు ఆయన ఉండే వీరరాఘవరెడ్డి 4 అయితే ఈ తిరుపతి వెంకన్న స్వామి మొత్తం మా కులమైన అంటుండొచ్చునా? అంటే అనొచ్చు, ఆశ్చర్యమేమో చెప్పురు. ఇక ఇసవంటి వాళ్ళకు ఇది ప్రజాస్వామ్య దేశం. ఒకవేళ ప్రజలకు అందరికీ ఏది మంచిగా అనిపిస్తే ఆ రకంగా దానికి ఒక కమిటీ వేసి ఒక ఇది చేద్దాం అనుకుంటే దానికి ప్రభుత్వాలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, ఆ ప్రకారం పోవాలి. కానీ నీకు ఎట్టాకు బలం ఉందని ఎట్టాకు వెనకంగా సోపతగాలు ఉండాలని కోల్పోయి ఆ ముసలి మీద దాడి చేస్తే కర్మదాలు చేస్తే బాధ్యుడు ఓడు వీరరాఘవరెడ్డి. ఇది కరెక్టేనా నీకు చెప్పు? ఊర్లలో జనాలు ఏమనుకుంటారంటే అయ్యో దేవుళ్ళ పేరు చెప్పి కూడా గిసోటి దందాలు లంగ దందాలు చేస్తున్నారేమయ్యా, ఎంతవరకు కరెక్ట్ అనుకుని ఊళ్ళలో జనాలు అంతా ముక్కు మీద చేరేసుకుంటారు. గిసోటి పని చేయకు. దేవుడు అందరికీ దేవుడు సర్వంతర్యామి. అసలుకు దేవుడు అంటే నిరంకారుడు. ఆకారం లేనివానికి ఆకారం చూపుకొచ్చింది మనమే. సరే మనమే చూపుకొచ్చిన కాడికి మొక్కుతున్నాం. సరే బాధ వచ్చిన వాళ్ళు కానీ సంతోషం వచ్చిన వాళ్ళు కానీ ఏ రకంగా పోతారు. ఒక్కొక్కరు ప్రపంచంకి వెళ్ళి మొత్తం ఎక్కడెక్కడ దేశాలకు వెళ్ళి వచ్చి ఎక్కడ సాయం మొక్కుతారు. మరి ఆ వేరే దేశం వాళ్ళకు ఈ ఆంధ్రదేవునికి ఏమైనా సంబంధం ఉండొచ్చునా? ఈయన అన్నాడు కదా ఆంధ్రదేశం అని, ఆంధ్ర దేవుడు అని. ఆంధ్రదేవుడు అయితే ఆడు జర్రవు ప్రభుత్వం వాళ్ళు మమ్మగాని గిసోటి వాళ్ళని కొని లోపలికాయ ఉపాయం చేయరు. కానీ గిసోటి లేని పంచాలు పెడతాం బయట ఉంటే బయట అర్హత కోల్పోయినట్టు ఈ లెక్క. ఇక ఉంటా మరి. ఇక